కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల్లో మతపరమైన ద్వేషం, ఘర్షణలకు చాలా గతమే ఉన్నది. మరీ ముఖ్యంగా 2014 నుంచి వీటి సంఖ్య క్రమంగా పెరుగుతా ఉన్నది. 2007లో పిఎఫ్ఐ కర్ణాటకలోకి ప్రవేశించింది. పిఎఫ్ఐ స్థాపించిన ఏడాది కాలానికే కన్నడ ప్రాంతాలకు కూడా పాకింది. మరీ ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రాబల్యం కోసం, యువతను ఆకర్షించడం కోసం రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాలను రకరకాల మాధ్యమాల ద్వారా యువకులకు చేరవేసింది. పిఎఫ్ఐ స్థాపించక ముందే కర్ణాటక ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద భావాలను వ్యాప్తి చేసే కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ పేరుట 2001లో ఏర్పడిన సంస్థ ఒకటి ఉండేది. కేరళ కేంద్రంగా పనిచేసే నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ అనే సంస్థ కూడా ఉండేది. ఈ రెండు సంస్థలు విలీనం తర్వాత ఏర్పడిందే పిఎఫ్ఐ. కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ అనే సంస్థ ఏర్పడడానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, SIMI, సిమి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. అది 2001లో కేంద్రం నిషేధించింది. సిమిని నిషేధించగానే వెంటనే కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ ఏర్పడింది. అదే KFD కార్యకర్తలు హిందూ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. సుమారు 1600 మంది KFD మూకల మీద కేసులు కూడా నమోదైనాయి. అయితే 2015లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1600 మందిపై నమోదైన కేసులన్నింటిని కూడా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడంతో KFD కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.